హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మన వ్యూవర్స్, ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో తప్పకుండా కూలర్ అనేది ఉంటుంది. కాబట్టి మీ కూలర్ని మీరే ఎలా రిపేర్ చేసుకోవాలి, వైరింగ్ ఎలా చేయాలి, వైరింగ్ ఎలా చెక్ చేయాలి, కూలర్లో ఏ పరికరాలు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, మీ కూలర్ని మీరే చెక్ చేసుకునేలాగా, మీరే రిపేర్ చేసుకునేలాగా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది 4-వే రోటరీ స్విచ్ యొక్క బ్యాక్ వ్యూ. ఇది లైన్ టెర్మినల్, ఇది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2, ఇది టెర్మినల్ 3. ఇది 4-వే రోటరీ స్విచ్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఇది న్యాబ్, స్విచ్ ఆపరేటింగ్ న్యాబ్. ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేసరికి ఇది లైన్ టెర్మినల్, ఇది ఫస్ట్ టెర్మినల్, ఇది సెకండ్ టెర్మినల్, ఇది థర్డ్ టెర్మినల్. అంటే మనం ఇది రివర్స్లో చూసాము, ఇది ఫార్వర్డ్ ఫ్రంట్ నుంచి చూస్తాం. ఇది కూలర్ యొక్క స్వింగ్ మోటార్ లేదా ఆల్టరేషన్ మోటార్ అంటాం దీన్ని. ఇది సింగిల్ ఫేజ్ సప్లై కనెక్ట్ చేయాలి. ఒక వైర్లో ఫేస్ ఇవ్వాలి, మరో వైర్లో న్యూట్రల్ ఇస్తే ఈ మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూలర్ యొక్క పంప్ మోటార్. దీంట్లో కూడా బ్లాక్ వైర్లో న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం, రెడ్ వైర్లో ఫేస్ కనెక్ట్ చేయాలి. ఇది కూలర్ ఫ్యాన్ మోటార్ విత్ కెపాసిటర్తో ఉంది. ఇక్కడ చూడండి, ఈ కూలర్ మోటార్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని మరో డ్రాయింగ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ కూలర్ నుంచి వచ్చిన కనెక్షన్ వైర్స్, ఇందులో రెడ్ వైరు లో స్పీడ్ వైర్, వైట్ వైర్ మీడియం స్పీడ్ వైర్, బ్లాక్ వైర్ హై స్పీడ్ వైరు, బ్లూ వైరు కామన్, గ్రీన్ వైర్ వచ్చి ఎర్తింగ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది కూలర్ నుంచి వచ్చిన వైర్స్. రెడ్ కలర్ లో స్పీడ్, వైట్ కలర్ మీడియం స్పీడ్, బ్లాక్ కలర్ హై స్పీడ్, బ్లూ కలర్ అనేది కామన్. ఇది గ్రీన్ వైరు బాడీ ఎర్తింగ్ చేయబడింది. ఈ ఫిగర్ చూడండి ఫ్రెండ్స్, కూలర్ ఆన్ ఆఫ్ చేయడానికి కావాల్సిన స్విచ్లు అనమాట. ఫ్యాన్ ఆన్ ఆఫ్ స్విచ్, పంప్ ఆన్ ఆఫ్ స్విచ్, స్వింగ్ మోటార్ ఆన్ ఆఫ్ స్విచ్. ఈ 3 స్విచ్లు, వీటినే 4-వే రోటరీ స్విచ్ అంటాం. ఇది సింగిల్ ఫేజ్ పవర్ సప్లై కార్డ్. ఇది కూలర్ ఫ్యాన్ మోటార్. ఇది కూలర్ యొక్క పంప్ మోటార్. ఇది కూలర్ యొక్క స్వింగ్ మోటార్. ఇప్పుడు వీటి వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూసినట్టయితే కూలర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. పవర్ కార్డ్ నుంచి రెడ్ వైర్ తీసుకున్నాను. ఫ్యాన్ స్విచ్లో ఎల్లో కనెక్ట్ చేశాను. ఈ ఎల్ నుండి మళ్ళీ ఒక లూప్ తీసుకొని పంప్ స్విచ్ ఎల్లో కనెక్ట్ చేశాను. ఈ ఎల్ నుండి మరో లూప్ తీసుకొని స్వింగ్ స్విచ్లో ఎల్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ 3 స్విచ్లకు కూడా సప్లై వైర్ అనేది రెడీగా ఉంది. ఎల్ అనేది లైన్ కనెక్టర్, మూడిట్లో కూడా లైన్ కనెక్టర్. ఎల్ అనేది లైన్ అంటే సప్లై అని అర్థం. ఇప్పుడు పవర్ కార్డ్ గ్రీన్ వైర్ నుండి ఫ్యాన్ మోటార్ యొక్క బాడీ కనెక్ట్ చేశాను. దీన్ని ఎర్తింగ్ అంటాము. ఇప్పుడు న్యూట్రల్ వైర్ని కనెక్షన్ కోసం రెడీగా తెచ్చిపెట్టుకుందాను. ఇక్కడ స్వింగ్ స్విచ్లో 1 and 3 లూప్ చేశాను. స్వింగ్ మోటార్ నుంచి ఒక వైర్ తీసుకొని 1లో కనెక్ట్ చేశాను, మరో వైర్ తీసుకొని న్యూట్రల్లో కనెక్ట్ చేశాను. చూడండి, స్వింగ్ మోటార్కి స్విచ్ ద్వారా ఫేస్ సప్లై వచ్చింది, న్యూట్రల్ నుంచి న్యూట్రల్ కూడా వచ్చింది. అంటే దీని కనెక్షన్ పూర్తయింది. ఇప్పుడు పంప్ మోటార్ కనెక్షన్ చూద్దాం. మళ్ళీ ఈ స్వింగ్ మోటార్లో 1 and 3 లూప్ వేసినట్టే దీంట్లో కూడా 1 and 3 లూప్ వేసాను. ఈ లూప్ ఎందుకు వేసాను అనేది తర్వాత వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ఈ పంప్లో రెడ్ వైర్ని 1లో కనెక్ట్ చేశాను, బ్లాక్ వైర్ని న్యూట్రల్లో కనెక్ట్ చేశాను. ఈ పంప్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్యాన్ మోటార్ కనెక్షన్ చూద్దాం. బ్లూ న్యూట్రల్లో కనెక్ట్ చేద్దాం. ఇదే కామన్ వైర్. దీంట్లో రెడ్ వైర్ని తీసుకొని 1లో కనెక్ట్ చేద్దాం. ఫ్యాన్ స్విచ్ 1లో, ఫ్యాన్ స్విచ్ 2లో వైట్ వైర్ని కనెక్ట్ చేద్దాం. బ్లాక్ వైర్ని ఫ్యాన్ స్విచ్ 3లో కనెక్ట్ చేసాం. ఇదేందో అనుకోకండి, ఇది జస్ట్ వైర్ని క్రాస్ చేసే సింబల్. దీంతో ఫ్యాన్ మోటార్ కనెక్షన్ కూడా పూర్తయింది. ఇప్పుడు దీని యొక్క ఆపరేషన్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బై సపోజ్ ఈ కూలర్ యొక్క పవర్ సప్లై ఆన్ చేసాము. ఫ్యాన్ స్విచ్లో ఎల్లో సప్లై రెడీగా ఉంది, పంప్ స్విచ్లో ఎల్లో సప్లై రెడీగా ఉంది,
స్వింగ్ స్విచ్లో సప్లై రెడీగా ఉంది. ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ స్విచ్ బ్యాక్ వ్యూ. ఫ్రంట్ నుండి ఈ స్విచ్ని క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు ఎల్లో ఉన్న సప్లై 1లోకి వస్తుంది. ఎల్లో కలర్ వైర్ ద్వారా ఈ మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఆల్రెడీ న్యూట్రల్లో కనెక్షన్ ఉంది అదర్ వైరు, కాబట్టి ఇది ఆన్ అవుతుంది. క్లాక్ వైజ్ రొటేట్ చేసిన ఆన్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు ఎల్లో సప్లై 3లోకి వెళ్తుంది. 3 నుంచి 1కి లూప్ ఉంది కాబట్టి ఈ లూప్ ద్వారా కూడా ఈ సప్లై వచ్చేస్తుంది. ఇది రన్ అవుతుంది. అంటే ఈ స్విచ్లో, స్వింగ్ స్విచ్లో నాబ్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసినా, రైట్ సైడ్ రొటేట్ చేసినా కూడా సప్లై అనేది వస్తుంది. ఈ మోటార్ ఆన్ అవుతుంది. పంప్ మోటార్ కూడా అంతే. స్వింగ్ స్విచ్ ఎలా వర్క్ చేసిందో పంప్ స్విచ్ కూడా సేమ్ అట్లే వర్క్ చేస్తుంది. పంప్ ఆన్ అవుతుంది. రెడ్ వైర్ ద్వారా సప్లై వచ్చింది, బ్లాక్ వైర్ ద్వారా న్యూట్రల్ వచ్చింది. స్విచ్ క్లాక్ వైజ్ ఆన్ చేస్తే ఎల్ నుంచి 1లోకి సప్లై వచ్చి ఆన్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ ఆన్ చేస్తే ఎల్ నుంచి 3లోకి వచ్చి సప్లై వచ్చి 3లోకి వచ్చి మళ్ళీ లూప్ ద్వారా 1లోకి వచ్చి పంప్ ఆన్ అవుతుంది. సేమ్ ఈ రెండు ఫంక్షన్ సేమ్ ఉంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ స్విచ్లో ఎల్లో పేస్ సప్లై రెడీగా ఉంది. న్యూట్రల్ని బ్లూ వైర్లో కనెక్ట్ చేసినాం. ఈ స్విచ్ని క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు ఎల్లో ఉన్న సప్లై 1లోకి వస్తుంది. మోటార్ అనేది రెడ్ వైర్ ద్వారా లో స్పీడ్లో రన్ అవుతుంది. ఈ స్విచ్ని మరో స్టెప్ రొటేట్ చేసినప్పుడు 1లో సప్లై బ్రేక్ అవుతుంది, 2లోకి సప్లై వస్తుంది. 2లో వైట్ వైర్ ద్వారా ఈ ఫ్యాన్ మోటార్ మీడియం స్పీడ్లో రన్ అవుతుంది. ఈ స్విచ్ని మరో స్టెప్ రొటేట్ చేసినప్పుడు 2లో సప్లై బ్రేక్ అవుతుంది, 3లోకి సప్లై వస్తుంది. బ్లాక్ వైర్ ద్వారా ఫ్యాన్ మోటార్ అనేది హై స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. రెడ్ వైర్ లో స్పీడ్, వైట్ వైర్ మీడియం స్పీడ్, బ్లాక్ వైర్ హై స్పీడ్, బ్లూ వైర్ మాత్రం కామన్. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క వైరింగ్ అర్థమైంది మీకు. ఫంక్షన్ కూడా వివరించాను. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కూలర్ సప్లై ఆన్ చేశారు, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశారు, ఫ్యాన్ తిరగట్లేదా? ఇప్పుడు ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదో చెక్ చేద్దాం. వీడియోని మాత్రం జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి కూడా. పవర్ సప్లై ఆన్లో పెట్టి ఫ్యాన్ మోటార్ తిరగట్లేదంటే ముందు కనెక్షన్స్ అన్నీ బాగున్నాయో లేదో ఒకసారి టైట్ నెట్ చెక్ చేసుకోండి. అలాగే న్యూట్రల్ కనెక్షన్ కూడా బాగుందో లేదో చూసుకోండి. ఇవన్నీ బాగున్నాయి అనిపిస్తే ఒకసారి పవర్ సప్లై ఆఫ్ చేయండి. ఈ 3 వైర్స్ రెడ్, వైట్, బ్లాక్ కనెక్షన్ రిమూవ్ చేయండి. ఒక టెస్టర్ తీసుకోండి. 3 వైర్స్ రిమూవ్ చేసాం. మళ్ళీ సప్లై ఆన్ చేయండి. పవర్ సప్లై ఆన్ చేసి ఎల్లులో సప్లై వచ్చిందా లేదో చూడండి. ఎల్లులో సప్లై వచ్చిందంటే ఈ స్విచ్ని 1 పొజిషన్లో పెట్టండి, ఇక్కడ సప్లై రావాలి. 2nd పొజిషన్లో పెట్టండి, ఇక్కడ కూడా సప్లై రావాలి. 3rd పొజిషన్లో పెట్టండి, ఇక్కడ కూడా సప్లై రావాలి. కానీ 1 పొజిషన్లో పెట్టినప్పుడు 1లోనే సప్లై రావాలి, 2లో రాదు, 3లో రాదు. అది 2 పొజిషన్లో పెట్టినప్పుడు 1లో రాదు, 3లో రాదు. 3 పొజిషన్లో పెట్టినప్పుడు 1లో రాదు, 2లో రాదు. ఈ కండిషన్లో మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బై సపోజ్ వచ్చిందంటే ఇంటర్నల్గా షార్ట్ ఉన్నట్టు. మళ్ళీ ఈ 3 వైర్లను కనెక్ట్ చేయండి. రెడ్, వైట్, బ్లాక్. బ్లూ వైర్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, బ్లూ వైర్ ఓపెన్ చేశాను న్యూట్రల్ నుంచి. మళ్ళీ పవర్ సప్లై ఆన్ చేయండి. ఎల్లో సప్లై వచ్చిందో లేదో చూడండి. టెస్టర్తో చెక్ చేసినప్పుడు ఈ బ్లూ వైర్లో కూడా సప్లై రావాలి. బై సపోజ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు బ్లూలో సప్లై రాలేదా? 2nd పొజిషన్ మార్చండి. బ్లూలో సప్లై వచ్చిందో లేదో చూడండి. 3rd పొజిషన్కి మార్చండి. బ్లూలో సప్లై వచ్చిందో లేదో చూడండి. ఈ 3 పొజిషన్స్లో ఈ మూడిట్లో ఏ ఒక్క కండిషన్లో అయినా బ్లూ వైర్లో సప్లై అనేది కంపల్సరీ రావాలి. బై సపోజ్ రెడ్లో పెట్టినప్పుడు సప్లై రాలేదా? దీన్ని వదిలేయండి, 2ndలో పెట్టండి. దీంట్లో సప్లై వచ్చిందా? ఓకే, మీడియం పొజిషన్లో మోటార్ అనేది రన్ అవుతుంది. 3rdలో వచ్చిందా? 3rdలో కూడా రన్ అవుతుంది. బై సపోజ్ రెడ్లో సప్లై రాలేదు అంటే, రెడ్లో కనెక్ట్ చేసినప్పుడు బ్లూ వైర్లో సప్లై రాలేదంటే రెడ్కి సంబంధించిన వైండింగ్ అనేది ప్రాబ్లం అయి ఉంటుంది. కాబట్టి 2nd పొజిషన్లో పెట్టండి. 2nd నుంచి సప్లై బ్లూలోకి వచ్చిందంటే ఈ కండిషన్లో, మీడియం కండిషన్లో మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది మీరు కనెక్షన్ చేసినప్పుడు. అలాగే 3rdలో కూడా పెట్టండి. దీంట్లో కనెక్ట్ చేసినప్పుడు సప్లై బ్లూ వైర్లో వచ్చిందా? బాగుందంటే ఈ 2 కండిషన్లలో, మీడియం, హై కండిషన్లో మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. లేదు ఈ మూడిట్లో రాలేదు, ఈ 3 పొజిషన్లో మార్చినా కూడా బ్లూ వైర్లో సప్లై రాలేదంటే మోటార్ ప్రాబ్లం ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ 3 కండిషన్లలో వైండింగ్స్లో ఏ ఒక్క వైండింగ్ రాకపోయినా మిగతా 2 నుంచి వచ్చినా కూడా మోటార్ రన్ అవుతుంది.
లేదు 2 పోయి 1 ఉన్నా కూడా ఒకే కండిషన్లో మోటార్ రన్ అవుతుంది. అంటే ఫాల్టీయే, ఒక స్పీడ్ అనేది పోతుంది. మీడియం పోయిందా, హై పోయిందా, లో పోయిందా అనేది కాదు, ఏదో ఒకటి పోయినా కూడా మోటార్ అయితే రన్ అవుతుంది. 3 పోయినప్పుడు మాత్రం మోటార్ అనేది రన్ అవ్వదు. ఈ మూడిట్లో ఏ పొజిషన్ బాగున్నా కూడా బ్లూలో అనేది కంపల్సరీ సప్లై రావాలి. అప్పుడు మాత్రమే, ఇప్పుడు రెడ్లో సప్లై ఉండి బ్లూలోకి సప్లై వచ్చిందంటే లో స్పీడ్లో రన్ అవుతుంది. లేదంటే వైట్లో సప్లై ఉండి బ్లూలోకి సప్లై వచ్చిందంటే మీడియం స్పీడ్లో రన్ అవుతుంది. బ్లాక్లో సప్లై ఉండి బ్లూలోకి సప్లై వచ్చిందంటే హై స్పీడ్లో రన్ అవుతుంది. అంటే మిగతా స్పీడ్లు ఖరాబ్ అయినాయి అని అర్థం. 3 పర్ఫెక్ట్గా ఉండాలంటే మోటార్ మార్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈజీ ట్రబుల్ షూటింగ్. ఒక టెస్టర్ ఉంటే చాలు, మీరు ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే లైవ్లో చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా, మీకు షాక్ అనేది కొట్టకుండా. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోని చూస్తున్నవారు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఈ మోటార్ యొక్క ట్రబుల్ షూటింగ్ కావాలంటే నేను మరో వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. వైండింగ్ ఎలా చెక్ చేయాలి, కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ప్రతి డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు కామెంట్ చేసి చేయండి అంటే మాత్రం కంపల్సరీ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.